శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో అక్టోబర్ 16వ తారీఖు గురువారం పంచాంగం ఫలితాలు పరిహారాలు ప్రత్యేకతలు విషయానికి వస్తే సూర్యోదయం అనేది ఉదయం 6:13 నుంచి 13 అలాగే మరి సూర్య అస్తమం అనేది సాయంకాలం 5:50 ఇంకా బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున 4:34 నుంచి తెల్లవారుజామున 5:24 వరకు. తిథి విషయానికి వస్తే ఈరోజు దశమి ఉదయం 10:35 వరకు ఉండి తదనంతరం ఏకాదశి రావటం అనేది ఉంటుంది. ఇక ఆశ్లేష నక్షత్రం అనేది మధ్యాహ్నం 12:40 వెళ్ళిపోయి తర్వాత అంటే 43 వెళ్ళిపోయి మకా నక్షత్రం రావటం అనేది జరుగుతుంది. ఇంకా దినసరి యోగాల్లో శుభయోగం అనేది అర్ధరాత్రి 2:11 అంటే తెల్లవారితే 17వ తారీఖు వరకు. తదనంతరం శుక్ల యోగం రావటం అనేది ఉంటుంది. ఇక ప్రత్యేక యోగాల విషయానికి వస్తే ఈరోజు అమృత యోగం అనేది ఉంటుంది. ఇది మధ్యాహ్నం 12:43 వరకు కొనసాగుతుంది. అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:38 నుంచి మధ్యాహ్నం 12:25 వరకు. అమృత గడియలు అనేవి ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. విజయం మొత్తం మధ్యాహ్నం 1:58 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. వర్జం రాత్రి అంటే అర్ధరాత్రి 1:20 నుంచి తెల్లవారుజామున 3:01 వరకు అంటే తెల్లవారితే 17వ తారీఖు అని అర్థం. రాహు కాలం అనేది మధ్యాహ్నం 1:28 నుంచి మధ్యాహ్నం 2:55 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఈరోజు 2 సార్లు ఉంటుంది. అది ఉదయం 10:05 నుంచి 10:52 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:44 నుంచి 3:31 వరకు ఉంటుంది. ఇక ఈరోజు ఆశ్లేష నక్షత్రం అనేది మధ్యాహ్నం 12:43 వరకు. తారాబలం విషయానికి వస్తే కనుక మరి భరణి నక్షత్రం వారికి, అశ్విని నక్షత్రం వారికి మేషరాశిలో అనుకూలం. మరి వృషభ రాశి విషయానికి వస్తే కనుక రోహిణి నక్షత్రం వారికి అనుకూలం. మరి తదుపరి ఏదైతే మిథున రాశి అనేది ఉంటుందో మిథున రాశి విషయంలోకి వస్తే కనుక మరి కేవలం ఆరుద్ర నక్షత్రానికి అనుకూలం. తర్వాత రాశి అయిన కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక ఈరోజు మరి కేవలం పుష్యమి నక్షత్రానికి మాత్రమే అనుకూలం. సింహరాశిలో కూడా మరి పుబ్బ మకా నక్షత్రానికి అనుకూలం. కన్యారాశిలో కేవలం హస్తా నక్షత్రానికి అనుకూలం. తులారాశి విషయానికి వస్తే కనుక మరి స్వాతి నక్షత్రానికి అనుకూలం. వృశ్చిక రాశి విషయానికి వస్తే కనుక కేవలం అనురాధ నక్షత్రానికి అనుకూలం. ధనుర్రాశి విషయానికి వస్తే కనుక పూర్వాషాఢ నక్షత్రాల వారికి అనుకూలం. మకర రాశి విషయానికి వస్తే కనుక కేవలం శ్రవణ నక్షత్రానికి అనుకూలం. కుంభరాశి విషయానికి వస్తే కనుక మరి కేవలం శతభిష నక్షత్రం వారికి అనుకూలం. మీనరాశిలో కేవలం ఉత్తరాభద్ర నక్షత్రం వారికి అనుకూలం. మరి ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో మేషరాశి వారికి మానసికంగా ఏదో రకమైన వ్యాకులత పెరుగుతుంది. ప్రతి పనిలో కూడా ఒక రకమైన మందకోడితనం అనేది ఎక్కువవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడులు పెరుగుతాయి. కొత్తగా ఉద్యోగం కావాలని ప్రయత్నించే వారి ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఏవి ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు ఈరోజు వాటిని బద్ధకం లేకుండా పూర్తి చేసుకోవటం అనేది మంచిది. మళ్ళీ రానుండే రోజుల్లో కొంత హెచ్చుతగ్గులు ఉండే పరిస్థితి ఉంటుంది కనుక ఏదైనా సరే కీలకమైన వ్యవహారాలని ఈరోజు వాయిదా వేయకుండా బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు కూడా అధిక ధన వ్యయం అనేది కనిపిస్తుంది. మాట ఎంత పొందికగా మాట్లాడినప్పటికీ కూడా ఎక్కడో అక్కడ ఒక తొందరపాటుతో కొంత శత్రువుల్ని మూటగట్టుకోవటం కానీ తాత్కాలిక
అపార్థాలకు తావిచ్చే సంఘటనలు కానీ చోటు చేసుకోవచ్చు. సంతానపరమైన విషయాల్లో కొంత ప్రగతి కనిపిస్తుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక ఈరోజు కూడా వీరు కొంత ఆర్థిక వ్యవహారాలతో పాటు ఆరోగ్య విషయాల్లో కూడా ఎంతో కొంత జాగ్రత్త వహించాలి. అయితే ఏవైనా ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. విదేశీ ప్రయత్నాలు ఏదైనా చేస్తున్నట్టయితే కనుక అందులో ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితి లేకపోలేదు. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఆకస్మిక మార్పులు సంభవించవచ్చు. అధిక ధన వ్యయం అనేది కనబడుతుంది. కాకపోతే ఇదే రోజు కొద్దిగా ఖర్చుతో కూడిన శుభాలు జరగడానికి కూడా, అంటే పిల్లల పెళ్ళిళ్ళ కోసం కావచ్చు, ఇంట్లో ఏమైనా సరే శుభ సన్నివేశాల కోసం కావచ్చు, ఏదైనా సరే కొంతవరకు ఈరోజు చేసే ఖర్చు కొంత సద్వినియోగం అయ్యే పరిస్థితి కూడా లేకపోలేదు. కన్యారాశి. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. అయితే ఒక్కోసారి ఆకస్మిక మార్పులు కూడా సంభవించవచ్చు. సంతానపరమైన విషయాల్లో సానుకూల పవనాలు వీస్తున్నాయి. తులారాశి. తులారాశి విషయానికి వస్తే ఈరోజు వీరికి కూడా ఎక్కువ శాతం మంచిదే కనపడుతుంది. చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా చాకచక్యంగా, ఆనందకరంగా, సంతృప్తికరంగా పూర్తి చేసుకోకుంటారు. ఆరోగ్యం కూడా కొంత మనకి ఏదైతే అనారోగ్యం ఉందో ఆ బాధ నుంచి కొంత ఉపశమనం లభించడానికి కూడా ఈరోజు అవకాశం ఉంది. భగవత్ చింతన పెరుగుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగ నిర్వహణలో లాభాలు పొందుతారు. ప్రజలతో ప్రత్యక్షమైన వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, అంటే తిండికి సంబంధించినవి, బట్టకు సంబంధించినవి, మెడికల్కి సంబంధించినవి, ఇలాంటి వ్యవహారాల్లో ఉన్నవారికి కూడా ఈరోజు లాభాలు ఎక్కువయ్యే పరిస్థితులు లేకపోలేదు. అలాగే పిల్లల వైద్య నిపుణులకు కూడా ఈరోజు అవకాశాలు మంచిగా ఉంటాయి. మొత్తం మీద ఎక్కువ శాతం అయితే కనుక శుభ సన్నివేశాలతోనే ఈరోజు పూర్తవటం అనేది అయితే ఉంటుంది. ధనుర్రాశి. ధనుర్రాశి వారు ఈరోజు కూడా ఎంతో కొంత వారి యొక్క వృత్తి ఉద్యోగ నిర్వహణలు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు అవ్వచ్చు, మరి ఏదైనప్పటికీ కూడా కొంత జాగ్రత్త వహించడం, శ్రద్ధ చూపటం అనేది అవసరం. ఇతరులతో ఎంతో సంయమంగా ఉంటారో అంత సంయమంగా ఉండటం అనేది కూడా అవసరం. అయితే ఏదైనప్పటికీ కూడా అదృష్టవశాత్తు గురుడు బాగుండటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో దాని నుండి బయటకు వస్తారు. మకర రాశి. మకర రాశి వారికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వాముల వల్ల, సహాయ సహకారాల వల్ల ఏదైనా సరే ఒక కీలకమైన మార్పు చోటు చేసుకోవచ్చు. సంతాన విషయంలో కొంతవరకు ఆనందం లభిస్తుంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి పెరుగుతుంది. అయితే ఏదైనా సరే స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. అలాగే అమ్మగారు ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ తీసుకోవటం అనేది అవసరం. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే కొత్తగా పెళ్లి కావాలనుకునే వారికోటి, ప్రేమ వివాహాల కోసం వేచి ఉన్న వాళ్ళకోటి ఈరోజు చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. అయితే భార్య లేదా భర్త వైపు ఉండే బంధువుల ద్వారా ఏదైనా కొంత కొత్త ఆలోచనలు కానీ, కొత్త నిర్ణయాలు కానీ అవకాశాలు లేకపోలేదు. ఇక ఈరోజు ప్రత్యేకతల విషయానికి వస్తే ఈరోజు కూడా మరీ చెప్పుకోదగిన ప్రత్యేకతలు అయితే లేవు. అయితే ఈరోజు ఈ ఏకాదశి అనేది ప్రదోష కాలంలో ఉంటుంది కనుక ఈ ప్రదోష కాలంలో మనం విష్ణువుని పూజించినా లేదా శివుణ్ణి పూజించినా కూడా మంచి ఫలితాలు చోటు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. కనుక ఈరోజు ఏదైనప్పటికీ కూడా మరి ఓం హరిహరాయ నమః, ఓం హరిహరాయ నమః అనేది శక్తానుసారం పఠించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందడానికి కూడా ఉంటుంది. ఇది ఈరోజు దినదర్శిని.